గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిల్లా, you're going to die. ఈ మాల్ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, కానీ నీ ప్రాణాలు నీ దగ్గర మాత్రం తీసుకోగలవు. అందుకే నిన్ను ట్రాప్ చేశా. ఎనీ లాస్ట్ విష్? Smooth and stylish, he's so trendy. When guys go blazing, he's so deadly. He is
బిల్లా ఇండియా, రష్యా, యుఏఈ, థాయిలాండ్, మలేషియా దాదాపు 11 దేశాల పోలీసులకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. మలేషియా మెయిన్ బేస్గా డ్రగ్స్, వెపన్స్ ఎక్స్పోర్ట్స్, బాంబ్ బ్లాస్ట్, ఇలా ఓ ఇంటర్నేషనల్ క్రైమ్ కొరియర్గా ఎన్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోయాం. ఎప్పుడూ ఏదోలా తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇంతలా ఏ దేవుడి పేరు తలిచినా ఈ పాటికి ప్రత్యక్షమయ్యేవాడు. లీసా బిల్లా గర్ల్ ఫ్రెండ్. రంజిత్ బిల్లా తర్వాత వీడే. విక్రమ్, రిక్కీ, మార్క్, బ్రిట్నీ అండ్ స్టీవ్. రెండేళ్లుగా ఫ్యామిలీని, దేశాన్ని వదిలిపెట్టి వాడిని, వాడి నెట్వర్క్ని పట్టుకోవడానికి నేను, నా టీమ్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ ఎంతగా వాడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో అంతకంటే మన గురించి తెలుసుకో. దట్ ఫెలో ఈజ్ వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్ టు ది ఇంటెలిజెన్స్, ఈజ్ స్ట్రాంగర్ దెన్ లైన్. Clever. Poisonous than snake. Also involving. Before that we have to catch him. మలేషియన్ పోలీస్ నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. Thank you all. Home Minister. పూజ అయిపోయింది. గంట వింటూ శ్రీరామ శ్రీరామ అనుకోండి. రామ రామ. హైదరాబాద్ నుంచి ఆ గంట అవసరమా? అయ్యో రామ రామ కాదు. అనుకోండి. అలాగే శ్రీరామ శ్రీరామ. టైం తినండి. బర్గర్లు, పిజ్జా కాదు, ఆంధ్ర భోజనం. అవునండి. నేను మాట్లాడతా. హాయ్ డాడీ. అమ్మమ్మతో ఫోన్లోనే వంట కూడా. ఇటీవే ఏమండి, మా చెల్లెలికి సంబంధం కుదిరింది. వచ్చే నెల పెళ్లి. ఇంటికి పెద్దలుడు మీరే వచ్చి అన్ని పనులు చూసుకోవాలి అన్నట్టు బద్దమకి కళ్యాణం చేస్తున్నాను. మీ రాముణ్ణి నా తరఫున ఒక వరం అడగవే. బిల్లా అనే రావణాసురుడు నాకు దొరకాలని. బిల్లా ఎవరు? బిల్లా మీద నీ పర్సనల్ ఒపీనియన్ ఏమిటయ్యా? హీస్ రూత్లెస్, నోటోరియస్. వాడంటే నాకు చాలా ఇష్టం. ఆంధ్రాలో ఏమోలో పుట్టి తల్లి తండ్రి పోయి అనాథ వాళ్ళలో ఇంత ఎత్తుకు ఎదిగాడంటే ఈజ్ గ్రేట్. నిజం చెప్పాలంటే వాడు లేకపోతే 11 దేశాల పోలీసులకి సరైన పనే లేదు. తొందరలోనే మై ఇన్ఫార్మర్స్ ఆర్ ఎట్ వర్క్. బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిల్లా భయానికే భయం చూపించగలడు. Find out the list immediately. ఓకే సార్. యా. 1 minute. హలో, ఎక్కడైనా కలుద్దామా? నో సార్, ఇప్పుడు నేను రాలేను. ఎనీ న్యూస్? ఈ గ్రూప్లో బిల్లాగాన పైన హెడ్ ఒకడు ఉన్నాడు. ఎవరు? డెవిల్. డెవిలా? మన లిస్టులో ఆ పేరు ఎక్కడా లేదే. ఉంటాడో ఎలా ఉంటాడో తెలియదు సార్. అప్పుడప్పుడు బిల్లాతోనూ అతని అసిస్టెంట్ రంజిత్తోనూ ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఏదో పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఛాంబర్లో ఒక కంప్యూటర్ ఉంది. అందులో వాళ్ళ ప్లాన్కి సంబంధించి వరల్డ్లో వాళ్ళకి ఉన్న కాంటాక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు ఆ కంప్యూటర్ని క్రాక్ చేసి డీటెయిల్స్ పంపించగలవా? ఆ కంప్యూటర్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ బిల్లాకి, రంజిత్కి తప్ప ఎవరికి తెలియదు. దానిలో ఉండే విషయం నాకు తెలిసింది. దాన్ని ఒక మెమరీ కార్డ్లో సేవ్ చేశాను. సెండ్ యూ ద మెమరీ కార్డ్. ఓకే, వెంటనే పంపించు. మిగతా విషయాలు కలిసినప్పుడు చెప్తాను సార్. ఓకే డానీ. డెవిల్ వీడెవడో పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు.
జస్ట్ మిస్. డిస్టర్బెన్స్. పిల్ల టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అలాగే పిల్ల ఎవరికి టార్గెట్ అవ్వకూడదు. కానీ ఫస్ట్ టైం పోలీసులు నన్ను టార్గెట్ చేశారు. బిల్లా కల్ మిలేంగే. ఐ లీవ్. విక్రమ్, చెక్ ఇట్. Trust no one. Kill anyone. Be only one. సారీ డానీ, నాకు చాలా ఇతన్ని చంపేశాడు. డామిట్ బిల్లా. ఇతని గురించి బిల్లాకెలా తెలిసింది? మన డిపార్ట్మెంట్లోనే ఎవడో బిల్లా మనిషి ఉన్నాడు. డబ్బు కమ్ముడిపోయి ఉంటాడు. హూ ఈస్ దట్ బ్లాక్ షీప్? సార్, అరే వా, చాలా బాగుంది. టైం ఎక్సా? కాదు సార్, రోలెక్స్. రోల్ కాస్ట్లీ అనుకుంటా. నాకంటే 20,000 శాలరీ తక్కువ కదా నీకు? గిఫ్ట్ ఇచ్చారు సార్. గిఫ్టా? ₹1,00,000 వచ్చా? 5 lakhs. ఎనీథింగ్ మోర్? ఉప్మా, సేమ్ ఉప్మా. అయ్యయ్యో, మనుషులు పోలు మనుషులు ప్రపంచంలో 7 ఉంటారంట. ఈ దేశంలో ఏంటో అందరూ ఒకేలా ఉన్నారు. అరే రండ దొంగ, వస్తున్నా. ఇట్రా. బాసు, మన ఉప్మా తిన్నాడంట, తెగ నచ్చేసిందంట. సేమ్ ఉప్మా 100 మందికి ఆర్డర్ ఇచ్చాడు. ఏదో ఫ్రెష్ గా వండేటట్టు అలా ఫీల్ అయిపోతాడరా. నేను అడిగి ఫ్రిడ్జ్ లో ఉంది కదా, వేడి చేసి దోసే. నమస్తే సార్, ఏసీపీ గారు. సార్ బాగుందరా? శంకర్ బాగున్నావా? బాగున్నాను సార్, ఏదో మీ దయ. ఏంటి సార్ ఇటు వచ్చి వారం అయింది, ఏంటంటున్నారు? గడ్డి. గడ్డే? మా డిపార్ట్మెంట్ అంతా బిల్లాన్ని పట్టుకోవడానికి నానా గడ్డి కడుస్తున్నావు అనుకో. అయినా బజ్జీ తినాలన్నా భోజనం చేయాలన్నా ఈ కొలం పొరులు నువ్వేరా గతి. ఏదో సార్. రేయ్, సార్కి వేడి వేడి ఇడ్లీ, ఫ్రెష్ సాంబార్. ఓకే బాస్. ఎనీ ఇన్ఫర్మేషన్? చోటా చోటా గ్యాంగులు తప్ప పెద్ద బ్యాచ్ ఏం తగ్గలేదు సార్. ఇందాక మీరు పేరు చెప్పారు, ఏం పేరు సార్? బిల్లా. అతని డీటెయిల్స్ ఏం తెలియలేదు సార్. దొరుకుతాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయతో తప్పకుండా దొరుకుతాడు. ఇక్కడ కూడా వెపన్ కావాలా? నేను వెపన్ని విమ్మన్ని ఒకేలా వాడతాను. రెండింటిని వాడడంలో రిస్క్, కిక్ ఉంటాయి. రిస్కా? నీకోసం నా ప్రాణాలు ఇస్తా, తెలుసా? ఇవ్వు. కమాన్. బిల్లా, I love you. I will die for you. గుడ్. ఇప్పుడైనా నమ్ముతావా? ఎప్పుడో నమ్మాను కాబట్టే ఇప్పుడు దాకా బ్రతుకున్నావు. నేను మనుషులు నమ్ముతాను, మనిషిలో ఉన్న మృగాన్ని నమ్మను. You mean I'm an animal?
విక్రమ్ ప్రియా, విక్రమ్ వాట్ హ్యాపెండ్ విక్రమ్? ఇవిగో మన పాస్పోర్ట్ టికెట్. రేపు నైట్ 2 o'clock ఫ్లైట్. నువ్వు 1 hour బిఫోర్ వస్తే సరిపోతుంది. నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. ఓకే? వై ఇద్దరం కలిసి వెళ్ళొచ్చుగా. ఇట్స్ ఇంపాసిబుల్ ప్రియా. పిల్ల దగ్గర చేరడం ఎంత కష్టమో విడిపోవడం అంతకన్నా కష్టం. నేను వాళ్ళ దగ్గర నుంచి విడిపోతున్నాను తెలిస్తే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. నువ్వు మధ్యలో నాకు ఫోన్ కూడా చేయొద్దు. ఓకే? వస్తావుగా? ఐ విల్ బి దేర్. డోంట్ వరీ ప్రియా. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. బాయ్. విక్రమ్ ఇస్ చేంజింగ్ హిస్ బేస్ బిల్లా. మన నుంచి విడిపోతున్నాడని ఇన్ఫర్మేషన్. పోనీ పోనీ వాట్ బిల్లా? ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలిసిందా? రీజన్ ఏదైనా పంపించేస్తావా? ముందు రీజన్ చెప్పని, తర్వాత ఎక్కడ పంపించాలో డిసైడ్ చేస్తాను. లోకంలో అందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది. ట్రస్ట్ నో వన్, నెవర్ ట్రస్ట్. ఎయిర్పోర్ట్. What happened? What happened? విక్రమ్ 7 yearsగా కలుసున్నా. సడన్గా ఏంటిది? లవ్, ఎస్కేప్, ఎనీవే వెళ్ళిపోదాం డిసైడ్ అయిన తర్వాత ఎవరు మాత్రం ఆపగలరు? ఈ విషయం నీకు ఫోన్లోనే చెప్దాం అనుకున్నాను, బట్ యూ ఇగ్నోర్డ్ మీ. ఎనీవే యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఆల్ ది బెస్ట్. నానా సిర్ఫ్ బిల్లా. హాయ్ జిమి. హాయ్ బిల్లా. కమ్. బిల్లా, నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు మాత్రమే చేయగలిగి హెల్ప్. Come and surrender. Otherwise we'll shoot. Billa, వచ్చి లొంగిపో. Come on.
సరెండర్ యువర్సెల్ఫ్. యు కెనాట్ ఎస్కేప్. బిల్లా, యు ఆర్ సరౌండెడ్. కమ్ డౌన్ అండ్ సరెండర్. నీకోసమే పోలీస్ వెల్కమ్ చెప్తుంది. వాళ్ళు నాకు కొత్త ఏం కాదు. యూఆర్ సంథింగ్ న్యూ టు మీ. వాళ్ళని పిలిచిందే నేను. ఈ షేక్ కొంచెం ఎక్కువైనప్పుడే డౌట్ వచ్చింది. ఎందుకో తెలుసా? నీ రీజన్స్ నీకుంటాయి. ఇన్ఫార్మా? కాదు, నాతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నా విక్రమ్ని చంపావు, అందుకు. ఓ విక్రమ్, నీతోనే వాడు లవ్, రన్అవే, ఎస్కేప్, బిల్లా నుంచి పారిపోవడానికి చావడానికి పెద్ద తేడా లేదు. హీస్ ఎ నైస్ గై, నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. బిజినెస్? ప్రాణాలు తీయడం. అందులో బుల్లెట్స్ లేవు. With all bullets, 1.95 kilograms. Without bullets, 1.1 kilograms. నేను మెన్ని విమెన్ నమ్మను, గన్స్ నమ్ముతాను, బుల్లెట్స్ కూడా. బ్యాడ్ లక్, గన్ను కూడా తీసేయాల్సింది. లెట్స్ పార్టీ బేబీ. Come on, surrender yourself. హలో మిస్టర్ కృష్ణమూర్తి, ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇక మాతోనే ఉంటావు. యు కెనాట్ ఎస్కేప్. క్యాన్ ఎనీవే, గుడ్ వర్క్ ఏసీపీ. నేను ఫేస్ చేసిన వాళ్ళు యు ఆర్ ద బెస్ట్. ఎక్స్పీరియన్స్ ఉందిగా. సార్, అమ్మాయి ప్రాణాలకే రిస్క్ సార్. లెట్ హిమ్ గో సార్. డోంట్ వరీ, గన్లో బుల్లెట్లు తీసిన తర్వాతే ప్రియ నాకు ఫోన్ చేసింది. సింహాన్ని వేటాడడానికి జింకను పంపావు. ఇట్స్ రాంగ్. స్టాప్, అదర్వైజ్ ఐ విల్ షూట్ యు. గన్ను గురిపెట్టి షూట్ చేయకపోతే బిల్లకు నచ్చదేసేపి. ఇఫ్ యూ వాంట్ షూట్, షూట్. Hasta la vista, baby. Mr. Dharmendra, Bila is growing bigger. He's spreading his wings from Malaysia. He's becoming very dangerous. He killed police informers. We have to issue red corner notice. So, who is dealing Billa case in Malaysia? He is an officer from India. His name is Krishnamurthy. Yes? This is Dharmendra, Interpol officer from Paris. చెప్పండి. ఐఎమ్ సారీ టు సే, బిల్లా కేసుని మీరు సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారు. అతన్ని ఇంతవరకు పట్టుకోలేకపోయారు. షేమ్. మీ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాదు, మా ఇంటర్పోల్ హెల్ప్ అవసరం అనుకుంటా. చాలా మంది కంటే మేము బెటర్ గా హ్యాండిల్ చేస్తున్నాం. వీ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. వీఆర్ క్యాచింగ్ హిమ్ సూన్. ఆదిత్య సార్, బిల్లా వాడి గ్యాంగ్ యాక్టివిటీస్ మీద సెక్యూరిటీని పెంచండి. స్టీవ్, కమ్ ఫస్ట్. పోలీస్ వచ్చింది కూర్చో. Steve.
out the car now. Out. మూవ్. కారు బ్రీఫ్ కేస్ నాకు ఇచ్చి పారిపోండి. ఇంత చిన్న దానికోసం అంత రిస్క్ చేసావా? జాయిన్ ఇన్ అవర్ గ్యాంగ్. మాయా ముగ్గురు ఆఫీసర్స్ని నా కళ్ళ ముందే షూట్ చేసింది. వెరీ డేరింగ్. షీ సేవ్డ్ అస్. మనకి పనికి వస్తుంది. ఇది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల. ఐ లైక్ వెపన్ అండ్ విమెన్. కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. షీల్ సాటిస్ఫై మీ. Hasta la vista, baby. అంటే గుడ్ బై అని స్పానిష్. This is my sister Maya. Hi Maya. Take care of my brother. I will. Wow. బిల్లా గ్యాంగ్ లో వదిలేసి చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం. న్యూ ప్లేస్, న్యూ కంట్రీ. టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. Okay. So, what's wrong? What happened to you? డెవిల్. ఆ ఏసీపీ కృష్ణమూర్తి తీసుకునే శాలరీ కన్నా ఎక్కువ పని చేస్తున్నాడు. నీకోసం పెద్ద వల వేస్తున్నాడు. హీ విల్ క్యాచ్ యూ. వల్లో పడ్డానికి ఐఎమ్ నాట్ అ స్మాల్ ఫిష్. బిల్లా కిల్ అ ఫిష్. కిల్ హిమ్. హోల్డ్. డోంట్ గివ్ మీ ఆర్డర్స్. ఐ నో. రేపు స్టీవ్ గ్యాంగ్కి వెపన్స్ డెలివరీ కావాలట. ప్లేస్ టైం డిసైడ్ చేశాడు. బట్ కంటైనర్ లోడ్ అడుగుతున్నాడు. చాలా ఎక్కువ. క్యాన్ కొంచెం రిస్క్లా అనిపిస్తోంది. మేము నీతో రావాలా? నో, చెప్పిన టైంకి వస్తానని చెప్పు. ఎస్. వెన్? వేర్? వెరీ గుడ్.
రేపు మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. స్టీవ్, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళని నమ్మలేకపోతున్నాం బిల్లా. నువ్వు పాతవాడివేగా. ఎంత వాల్యూ ఇది? నువ్వెంత అడిగావో అంత. బిల్లా, నువ్వు మాట్లాడినంత రికార్డ్ అయింది. యువర్ అండర్ అరెస్ట్. యు కెనాట్ ఎస్కేప్. క్యాన్ ఎనివే, గుడ్ షో ఏసీపీ. వెల్ ప్లాన్డ్. మీకు వాళ్ళకి తేడా తెలియడం లేదు. పారిపోయి చూడు, తెలుస్తుంది తేడా. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ క్రైమ్ బిజినెస్. దేర్ ఇస్ నో ఎండ్ టు మై బిజినెస్. డిమాండ్ అండ్ సప్లై. వరల్డ్లో దాదాపు 550 మిలియన్ ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ప్రతి 12 మందిలో ఒకడికి ఒక్క ఆయుధం. మిగిలిన 11 మందికి ఎలా అమ్మాలన్నదే నా బిజినెస్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ బిజినెస్ ఏసీపీ. ఈ బిజినెస్ లో ఎంతమంది ప్రాణాలు తీసావో తెలుసా? తప్పులేదు. చరిత్ర మనకు నేర్పింది ఒకటే, మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంతమందినైనా చంపొచ్చు. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చాలా చూశాను. మీ గన్స్ చూడండి, వెరీ ఓల్డ్ మోడల్. బీ మోడర్న్ ఏసీపీ. మీకు గిఫ్ట్ ఇస్తాను. నువ్వే మా గిఫ్ట్. హే, డోంట్ మూవ్. రిలాక్స్ ఏసీపీ. నా వెపన్స్ చూడండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మీ కలెక్షన్లో పెట్టుకోండి లేదా అమ్మేయండి. డాలర్స్, రింగెట్స్, యూరోస్, రూపీస్, వాట్ ఎవర్. అది నీ పని. ఎందుకంటే నువ్వు క్రిమినల్, నేను పోలీస్. కానీ చిన్న తేడా, నేను మీకు ప్రాణాలతో కావాలి. మీరు ఎవరు నాకు ప్రాణాలతో అక్కర్లేదు ఏసీపీ. ఫైర్.
కాల్ ద ట్రిపుల్ రాక్స్, సెర్చ్ ఎవ్రీవేర్, ఏది వదలొద్దు. గుడ్ ఈవినింగ్ సార్. రావయ్య ఆదిత్య, కాఫీ అదిరింది. కమాన్ తీసుకో. థ్యాంక్స్ సార్. పొద్దున్న రాలేదే? సారీ సార్, అది కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఇక్కడ చేసి కూడా అప్సెట్ అయిందిలే. అయినా విల్లాకి నీ కోఆపరేషన్ ఎక్కువైందయ్యా. అరే మొన్న అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు షూట్ చేస్తారంటే వద్దన్నావు, ఇప్పుడు ఆబ్సెంట్. జస్ట్ జోకింగ్. తీసుకో. ఇంటర్పోల్ ఇప్పుడు ఎంత అవసరమా? హలో మిస్టర్ ఆదిత్య, దిస్ ఇస్ ధర్మేంద్ర. సార్, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర. వేర్ ఇస్ యువర్ ఏసీపీ కృష్ణమూర్తి? ఆయన ఫోన్ పనిచేయడం లేదా? సరే, బిల్లాని అరెస్ట్ చేశారా లేదా? నాట్ యెట్ సార్, మేము సర్చ్ చేస్తున్నాం. ఈజ్ మిస్సింగ్. మిస్సింగ్? డామ్ ఇట్. బట్ హౌ లాంగ్? మా హెల్ప్ కావాలంటే అడగచ్చు కదా. సార్, ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతున్నారు సార్. టార్చర్ ఇట్లు పంపించమని వెతుకుతాం. హ్యావ్ టు రిపోర్ట్ ది హెడ్ క్వార్టర్స్. సార్, అది నో ఏసీపీ, కారాపొద్దు. గివ్ మీ యువర్ గన్. డూ ఇట్. హౌ ఆర్ యు మిస్టర్ ఏసీపీ? ఆ ప్రశ్న అడగాల్సింది నేను, గాయపడింది నువ్వు. ఒక బుల్లెట్ వచ్చి బిల్లాకి తగిలిందంటే అది ఖచ్చితంగా మీ గన్లో నుంచి వచ్చి ఉంటుందని నాకు తెలుసు. ఆ తమ్ము నీకే ఉంది. పిల్ల లొంగిపో, సరెండర్ యువర్ సెల్ఫ్. హాస్పిటల్ తీసుకెళ్తాను. ఐ విల్ హెల్ప్ యూ. డెవిల్ ఎవరు చెప్పు, అప్రూవర్గా మారు. మీరు నాతో కలిసిపోండి ఏసీపీ. వాట్ ఎవర్ యు సే. అప్పుడు మన ఇద్దరిని పట్టుకునేది ఎవరు? అర్థం చేసుకోండి. వీ కెన్ రూల్ ది వరల్డ్. నో క్యాన్. పిల్ల ప్లీజ్ నా మాట విను. నేను చూసుకో, నీ పరిస్థితి బాగోలేదు. నాకేంటి ఏసీపీ, బాద్షాలో ఉన్నాను. మీరు డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో దర్జాగా కూర్చున్నాను. పిల్ల ప్లీజ్ నా మాట విను. చిన్నప్పుడు అనాదిగా ఆకలి కేకలు వేస్తే ఎవరు వెళ్ళలేదు, ఏవి ఇవ్వలేదు. లాక్కున్నాను, భయపడ్డారు, లాక్కుంటూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి ఒక్క నోటు
నేను సృష్టించుకుంది. ఐఎమ్ ది ఎంపరర్. బిల్లా, వాళ్ళ ప్లాన్ ఒకటి చెప్పు. దేవులు ఎవరు? బిల్లా చెప్పు, చెప్పు బిల్లా చెప్పు. Hasta la vista. నిన్ను మారుద్దాం అనుకున్నాను. సారీ. నమస్తే సార్. ఏంటి సార్ అర్జెంట్గా రమ్మన్నారు? ఏంటి సార్ ఎన్కౌంటరా? కాదు, పట్టు. సార్ ఎవరు సార్ ఇతను? బిల్లా. బిల్లా? వీడు దొరకాలని దేవుణ్ణి ముఖ్యవాడిని. వీడి ద్వారా మొత్తం నెట్వర్క్ క్యాచ్ చేయాలనుకున్నాను. కానీ చచ్చిపోయాడు కదా సార్, మరి ఇలా సీక్రెట్గా? వీడి గ్యాంగు, వీడి బాసు, మా డిపార్ట్మెంట్ అందరూ వీడు బతుకున్నాడు అనుకోవాలి. ఏదో పెద్ద ప్లాన్ వేశారు. వీడు లేడని తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. పోలీసులో కూడా వీడి మనుషులు ఉన్నారు. వీడున్నాడు అనుకుని తప్పు చేయాలి, దొరకాలి. సార్ పోలీసులనే అల్లాడించిన బిల్లాని ఒకసారి చూడొచ్చా సార్? రంగా సార్, వీడి పిల్ల ఏంటి సార్? నా ఫ్రెండ్ రంగా సార్, కటింగ్ రంగా సార్. మా ఊరే సార్, విశాఖపట్నం. అచ్చు వీడిలాగే ఉంటాడు సార్. ఇస్ ఇట్? ఏం చేస్తుంటాడు? అట్ల కాడ రుబ్బు రోలు ఆంజనేయ స్వామి తాడు దేన్ని వదలడు రోయ్. ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైందిరా? ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగ్ టింగ్ అని కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి. క్రెడిట్ కార్డులు ఎక్కడ ప్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంక్ ఎత్తేద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో అయిపోతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్నారు ప్రిన్సిపల్ గారు. శాలరీ వచ్చిన తర్వాత కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కదమ్మా, జనాలకి. తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా. ఇంజనీర్ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలద్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా బాబాయ్ రోయ్. వచ్చారా వాటాలకి? మలేషియా వెళ్ళావా, మైలవరం వెళ్ళావా? జోబులు కలిగి ఉంటాని. అయ్యి బాబోయ్, నీ దగ్గరకు వస్తాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఎరా బాగున్నారా? యావరేజ్. మలేషియా వెళ్ళి
ముద్రపోయావురా ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు, తీసుకెళ్దాను వచ్చాను. దా. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియానికి నేనే ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నావు, మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అది తీసుకోండి. అది కాదురా. సార్, ఆ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎరా ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కదిలిస్తావు, అడే పెద్ద కాటరే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపిస్తారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్, ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ 4 రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్, నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మీ, శ్రీను. కిందటేడు గుడుసులు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమో అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు తెలియ. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంకో పెద్దను, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం నా వల్ల కాదు. ఇది అన్యాయం. అంకులే జాయిన్ చేశారు. ఈ స్కూల్ చాలా బాగుంది అన్నయ్య. నా కూతురు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేశాను. వీళ్ళిద్దరూ ఇంజనీర్, డాక్టర్ అయ్యే వరకు నాదే బాధ్యత. హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ ఎందుకండి, మన చిన్నితో పాటు మన ఇంట్లోనే ఉంటారు. ఏరా? ఎస్, వి ఆర్ ఫ్రెండ్స్ నౌ. అమ్మా, మీరు పెద్దోళ్ళే అనుకున్నాను. పెద్ద మనసున్నోళ్ళు కూడా. పెద్దయినా ఇక మీరేం చెప్తే అది. రంగా, ఈ రోజు నుంచి నువ్వు బిల్లాగా మారాలి. ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే కత్తియుద్ధం, కుంఫు, కరాటే, హార్స్ రైడింగ్ అంటే సౌండ్ చేయకు. చేద్దాం. టైగర్ అక్కడ. రంగా, ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా? ఎందుకు సార్ ఇప్పేసి అమ్మేద్దామనా? చెప్పు. 1 2 3 4 5 6. లెక్క పెట్టకు, తెల్లారిపోద్ది. వద్దా? అక్కర్లేదులే. 76 రాడ్లు, 6 గేట్లు, 18 కిటికీలు ఉన్నాయి. ఇదే బిల్ల అయితే గోడకి ఎన్ని ఇటుకలు ఉన్నాయో కూడా చెప్పేవాడు. అది బిల్ల టాలెంట్. నువ్వు నన్ను అవన్నీ ఆడు చెప్పగలడు కానీ పెద్ద జబ్బులో పర్స్ ఉందని, దాంట్లో 10,600 రూపాయలు డబ్బులు ఉన్నాయని, చిన్న పాప ఫోటో ఉందని, క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగలడా? చెప్పలేదు. సారీ సార్, ప్రాక్టీస్ పొద్దని క్షమించండి. ఎవరి టాలెంట్ ఆడిది. రంగా, ఇక నుంచి నువ్వు రంగాన్ని మర్చిపోవాలి. బిల్లా అనే అనుకో. నిన్ను శాసించేవాళ్ళు ఎవరు లేరు. నీకు నువ్వే బాస్. టైం అమ్మా, ప్రాక్టీస్. ఎలా సార్? ఎవరు చెప్పిందే వినొద్దు, ఎవరి మాట నమ్మొద్దు. నీ మనసులోంచి వాయిస్ వస్తుంది, అదే నీ మనస్సాక్షి. దాన్ని మాత్రమే నమ్ము. దరిద్రుడా. టైగర్ నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాళ్ళని కనిపెట్టాలి. మర్డర్స్ చేయాలి కానీ దొరకకూడదు. ఆహా, మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే. ఆహా, ఈ చేతి వదిలేసుకుని ఆ మలేషియాలో చేజులు, రిస్కులు, ఈ ట్రైనింగ్లు మనకు అవసరమా? శుభ్రంగా ఏసీలో కూర్చుని పని చేసుకోక. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదరా. ఏమండి, ఈసారి నగల సెలక్షన్కి మీరండి.
ఏ నగలు సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు, తిరగలేకపోతున్నానండి. అమ్మగారు, అన్నం పెట్టిన చేతికి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. సార్ ఒక్క గంట ఈరోజు రాత్రికి వదిలేమనండి. పొద్దున కల్లా అన్ని షాపుల నగలు సర్దేస్తాను. ఎక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ వెరైటీలు ఉంటాయి. ఈ రంగ టాలెంట్ వాడండి. అమ్మగారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి సార్ని ఒప్పించండి మేడం. ఏమండి అండి, అదేదో టాలెంట్ అది ఇది అంటున్నాడండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. అంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు కాదనకండి. ఏం బాబు నువ్వురా, మన వెళ్దాం. దానికి నూరుకో. 1 minute లేట్. బిల్లాకి ప్రపంచంలో ఉన్న ప్రతి వెపన్ గురించి క్లియర్గా తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలి. ఈజ్ అ షార్ప్ షూటర్. బాండ్, జేమ్స్ బాండ్. గురి మీదే దృష్టి పెట్టాలి. అదేమో సార్, తిరణాల్లో బోల్ బుడగలు కలిసి అబ్బా కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఒక్కల నుంచి కాదు, ఆ పక్క నుంచి వెళ్ళింది. నిద్రపోతాడు సార్, ఒకటి కేకండి. అది నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి. ఇది పెన్ డ్రైవ్. ఇందులో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ చేయవచ్చు. ఇక నేను చేయాల్సింది ఒకటే, ఈ బిల్లాని మలేషియా తీసుకెళ్ళడం, పోలీసులకు దొరికేటట్టు చేయడం. ఎప్పుడు వచ్చారు సార్? మార్నింగ్ వచ్చానయ్యా. సార్, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర మీ గురించి వచ్చారు. ఈజ్ వెయిటింగ్. మీరెందుకు హైదరాబాద్ వెళ్ళారని అడుగుతున్నారు సార్. బిల్లా ఫైల్స్ ఎక్కడ, కేస్ ప్రోగ్రెస్ ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ సార్. నాకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మిస్టర్ కృష్ణమూర్తి, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్. మీ గురించి చాలా విన్నాను. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ టూ. బిల్లా కేస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. బట్ తప్పించుకున్నాడు. వాడు కిలాడి సార్. ఇంత పెద్ద కేసు జరుగుతుంటే ఎందుకు స్పెషల్ లీవ్లో ఇంటికి వెళ్ళారు? మరదలు పెళ్ళి అదిచా చెప్పలేదా? పెద్దలుండి సార్, రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ హియర్? పెళ్లి, మ్యారేజ్, డ్యామ్. నేను ఒక్కడనే ఇక్కడ లేను, మిగతా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరున్నారు. ఇప్పటి నుంచి ఐ విల్ హ్యాండిల్ ద కేస్. బిల్లా కేస్ ఫైల్ చూడాలి. మిస్టర్ ధర్మేంద్ర, బిల్లా కేసు హ్యాండిల్ చేసింది నేను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అవుట్ ఆఫ్ ది వే. అదే ఇప్పుడు కలిసి చేద్దాం అంటున్నాను. వీ హ్యావ్ టు క్యాచ్ అప్. ఆదిత్య సార్, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే సార్. One of the world's most wanted criminal, Billa Pati. Maklumat selanjutnya akan diberikan oleh Encik Krishnamurti dan Encik Dharmendra. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిల్లాని ఆయుధాలు అమ్ముతుండగా పట్టుకున్నాం. షూట్అవుట్లో తప్పించుకున్నాడు. కానీ చాలా ఆయుధాలు సీజ్ చేశాం. వాటి విలువ కనీసం $20 మిలియన్ ఉండొచ్చు. సెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్, బిల్లా ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? చనిపోలేదు. Sir, when will you catch him? వెరీ సూన్. వీలైనంత త్వరగా బిల్లాని పట్టుకుంటాం. ఇంటర్పోల్ ఇస్ ఇన్వాల్వ్డ్. దానికి ప్రజల సపోర్ట్ చాలా అవసరం. బిల్లా గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. Kuala Lumpur Police Control. మీకు పిప్పర్మెంట్ బిల్ల లాంటి న్యూస్. ఐ సా బిల్లా. వాట్? వేర్? బుతింగ్ బింతాంగ్. గో ఇమిడియట్లీ.
Sir, Yeah? we got information about Bela. Where is he? Yes. We captured Billa. Sir, please silence. We captured Billa. Yes. డాక్టర్ రావు కండిషన్ ఏంటి? హీస్ ఫైన్. స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే హీ గాట్ మెమరీ లాస్. గతమంతా మర్చిపోయినట్లున్నాడు. అంటే గజనీ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఎలా? I want to interrogate him. నాట్ నౌ. డాక్టర్ ఎప్పటి క్యూర్ అవుతుంది? చెప్పలేం. 2 వారాలు పట్టచ్చు, 1 వారం పట్టచ్చు, ఇంకో 5 నిమిషాల్లో కూడా పోయిన మెమరీ తిరిగి రావచ్చు. అంటే అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. షిఫ్ట్ హిమ్ టు సెంట్రల్ ప్రిసన్. పోలీస్ బిల్లాని ఏమీ చేయలేరు, కానీ బిల్లా అక్కడ ఉండకూడదు. డెవిల్కి బిల్లా కావాలి. రషీద్ డీల్ చాలా ఇంపార్టెంట్. అది బిల్లా మాత్రమే చేయగలడు. ఎలా? నేను తీసుకొస్తాను. బెల్లాన్ని నేను తీసుకొస్తాను. ఎలా? Come on, be careful. సార్, ఈ రోజు నా మ్యారేజ్ డే. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వద్దు సార్, మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు. ఎలా జరిగింది మిస్టర్ కృష్ణ? పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఎలా తీసుకెళ్లిపోయారు? సర్ప్రైజ్ గా ఉంది కదూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరలా మాట్లాడకూడదు. మీ పోలీస్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటే. చిన్న కరెక్షన్, మీ పోలీస్ కాదు, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండుంటే ఇంటర్పోల్ కస్టడీ నుంచి బిల్లా గ్యాంగ్ అటాక్ చేసి తీసుకెళ్ళి ఉండేవాళ్ళు కాదు. వాట్ యు సే? మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్. బాబోయ్, ఈ చెల్లు మాత్రం ఇక్కడ బాబు.
హాయ్ మార్క్, వాట్ ఇస్ దిస్? ఐమ్ బిల్లా, జస్ట్ యాక్టింగ్ యాజ్ రంగా. ఐ కెన్ కిల్ యూ. కెన్ ఏ ఫుల్ హీస్ యాక్టింగ్. సరదాగా డ్రామాలు ఆపి బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు. బిల్లానా? సెల్లు బిల్లా. నో, మనం వీడితో ఫైట్ చేస్తే వీడు బిల్లా కాదనే విషయం పోలీసులకి తెలిసిపోతుంది. యా, ఆ పెన్ డ్రైవ్ ఏదో పోలీసులు దొరికితే మీ సామాన్లు సర్దేస్తారు, మనం రాజాలా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫారెన్ జైల్లో కూడా ఏసీలు ఉండవన్నమాట. ఒరే రంజిత్, మంచి టీ చెప్పరా. వదిలే, వీడి దరిద్ర మోహన్ చూ తాగలం. నువ్వు చెప్పిన పెన్ డ్రైవ్ ఏది ఎక్కడ లేదు. లేదా సార్? సో నువ్వు రంగా అనటానికి ఎలాంటి ఆధారం లేదు. సార్, నాకు ఈయన మీద డౌట్ సార్. షట్ అప్. అచ్చయ్య, షిఫ్ట్ దెమ్ టు సెంట్రల్ ప్రెసిడెంట్. రేయ్, నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా యాక్ట్ చేయడం. మమ్మల్ని అందరినీ ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్లు ఏంట్రా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. నువ్వేంట్రా ఆ బొచ్చోడికి ఎదిరించాడురా? ముష్టెత్తుకునే ముళ్ళ పందులా ఉన్నావు. ఈడు లారీ అద్దాలు మొహమ్మే తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఒళ్ళంతా పచ్చబొట్లోటి జబ్బు చేసిన గబ్బున. రే, ఆ బిల్లాగాడి గురించి మీకు ఐడియా ఉంది, పర్లేదు. కానీ నేను ఎలా కొడతాను నాకే తెలియదు రే. చేత కొడతాను రే. రే మార్క్, నువ్వు పెద్ద ఇంటూ మార్కురా. బీచ్లో పాచమ్ముకునే మొహం నువ్వు. ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు పెట్టుకున్నట్టు ఇలా ఉంటావు. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు బిల్లా కాదనే విషయం తెలిసిపోతుంది. తప్పించుకుంటా. బిల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావుగా, బిల్లాగానే చద్దుగానే సెంట్రల్ జైలుకి వెళ్ళాక. లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీ కాదులే. ఒరే ఒక నిమిషం, పోలీస్ సీక్రెట్ కమ్. నవ్వుతున్నాడు. ఏం చెప్పింది తెలుసా? నీకు 2 many డాడీస్ అని చెప్పా.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈజీగా తప్పించుకున్నారు. వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? వాడు ఖచ్చితంగా బిల్లానే. సార్ ఆల్రెడీ షూటెడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేశాం. నో, వాడిని చంపడం కాదు, క్యాచ్ చేయాలి. పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయండి. హార్బర్, ఎయిర్పోర్ట్ అన్ని చెక్ చేయండి. కోమ్ ద హోల్ బ్లడీ సిటీ. ఐ విల్ క్యాచ్ హిమ్. ఆ రంగాగాడు ఏసీపీ మనతో ఆడుకున్నారు. మన బిల్లాని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఆ రంగాగాడిని వెతికి పట్టుకోవాలి. వాడి చావు నా చేతిలోనే. రే ఈడియట్, ఆ రంగాన్ని వదిలేస్తే మనకి బిల్లా ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? క్యాచ్ హిమ్. రషీద్ జిల్ రేపటికల్లా ఫినిష్ చేయాలి. ఆ పెన్ డ్రైవ్ కావాలి, లేదంటే మనం చాలా రిస్కుల్లో పడతాం. ఓకే. రంగా రంగా ఏమైంది? నేను బిల్లా కథను తెలిసిపోయింది. తెలుసు. పాపం ఎస్పీ గారు ఆయన ఎవరు చంపారో కానీ నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. రంజిత్ గ్యాంగ్ నీ కోసం వెతుకుతుంది. తెలుసు. ముందు ఏసీపీ గారిని చంపింది ఎవరో తెలుసుకోవాలి. పోలీసులకు నేను బిల్లాగా కావాలి. డెవిల్ మనుషులకు బిల్లా ఎక్కడ ఉన్నాడో తెలియాలి. నన్ను చంపడం కావాలి. వాళ్ళకి నీ మీద డౌట్ ఏం రాలే కదా? లేదు, నన్ను నమ్మారు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్లా కథ రంగా అని చెప్తే వద్దు, నా వల్ల నీకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఆ పోలీసుల్లోనూ ఎవడో ఉన్నాడు. ఆ గ్యాంగ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు అక్కడే ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? రా, ధర్మేంద్ర గారికి ఫోన్ చేయాలి. ఇంటర్పోల్ ఆఫీసర్. ఏసీపీ గారి తర్వాత నేను చెప్పేది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. ఒక్క నిమిషం. హలో ఆఫీసర్ ధర్మేంద్ర, నేను రంగాని. చెప్పు బిల్లా. నేను బిల్లా కదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? కాదంటే వచ్చి లొంగిపో. ఐ విల్ టేక్ కేర్. లొంగిపోవడానికి నాకేం భయం లేదు సార్. కాకపోతే ఆ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నమ్మను. అది కాక నేను జైల్లో ఉంటే బిల్లా కథను రుజువు చేసుకోలేను. మరి ఫోన్ ఎందుకు చేశావు? రేపు 12 గంటలకి ఏరో బ్రిడ్జ్ దగ్గర రండి, ఒంటరిగా. నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్త. పోలీస్ ఇప్పుడు ఎలా? సారీ, కావాలని చేయలేదు. సడన్గా పోలీసులు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక. ఇది కావాలని. టేక్ కేర్. కావాలని. Give me my tali. My life is kali kali. ఎవరు? వెంకటేశ్వర స్వామి. బాబోయ్, సారీ స్వామి. మలేషియా సుబ్రహ్మణ్య స్వామి. కొండలకెళ్ళి చూసి తిరుపతి వచ్చాను అనుకున్నాను. ఐఎమ్ డ్రంక్. ఇదిగో స్వామి, నిన్ను చూసాక పోలీసు నుంచి తప్పించుకున్నాను. లవ్ మ్యాటర్ కూడా సెట్ అయిపోయింది. దేవుడు అంటే పెద్ద ఆయన లేడు. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నేనేం చేయాలి స్వామి? ఏంటి వెళ్ళాలి? నువ్వే దారి చూపించు స్వామి. ఒరే శంకరు, ఎన్నాళ్ళకి కనిపించావురా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? పెద్ద ఆయన చంపేసారు తెలుసా? తెలుసురా, అందుకే హోటల్ కట్టేసి ఫుల్గా మందు కొట్టేసానా. ఒరే శంకరు, ఆ బిల్లా కానీ ఎక్కడ తెచ్చారో చెప్పరా? మలేషియా పోలీసులు నాకు పడతేసేస్తున్నారు.
A1 బిల్లా యా క్యాచ్ దిస్ ఇది పట్టుకోనా పట్టుకో ఫాలో మీ రా రా చూపిస్తుంది 1 సెకండ్ జాగ్రత్త ఎక్కడున్నాడు రా ఈ రూమ్ లో ఉన్నాడా ఏసీ ఎక్కువైపోయిందిరా యూ విలేజ్ పీపుల్ పెద్ద ఫ్రిడ్జ్ కదా అలాగే ఉండు ఎక్కడరా బిల్ల బాబు పిల్ల మా గుడ్ మార్నింగ్ లే లే బిల్ల అల్లావిడే పోయాడే ఈయన పోయాక ఏసీపీ గారు నీకు ట్రైనింగ్ ఇచ్చి వైజాగ్ నుంచి మలేషియా తీసుకొచ్చాడు ముందు చెప్తే నువ్వు భయపడతానని చెప్పలేదు మొత్తం దీపోయింది చావు కవర్ ఇంత చల్లగా చెప్పేవేంట్రా అసలు నేను ఒకరిని వైజాగ్లో ఉన్నాను ఏసీపీ గారికి ఎవరు చెప్పారా ద క్రెడిట్ కార్డ్ గోస్ టు మీ నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే ఆయనకి ఇన్ఫార్మర్ కూడా నేనే ఇన్ఫార్మర్ 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 జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదురా. పాపం రా పెద్ద ఆయన ఆఖరి నిమిషంలో కూడా దేశం కోసం పనిచేశారు. నీ ప్లాన్ ఏంట్రా? పోలీసులు నమ్మలేం. రేపు ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర గారిని కలుస్తున్నాను. ఆయన ఒక్కడే ఉన్న చేయగలరు. చెప్పు సార్, నన్ను బిల్లాగా నటించిన మంది ఏసీపీ గారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన పోయాక నేను చెప్పేది నమ్మేది మీరే. అందుకే మిమ్మల్ని ఒంటరిగా రమ్మన్నాను. నేను ఎలాగైతే ఏసీపీ గారికి ఇన్ఫార్మర్గా ఉన్నానో ఆ గ్యాంగ్ కూడా పోలీసుల నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. నువ్వు ఏసీపీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ ఎక్కడ? బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు, లేదంటే నీ లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది. నువ్వు బిల్లా అనేది నిజమవుతుంది. నేను బిల్లా కాదు సార్, రంగా. నేను సార్, రంజితలు వస్తున్నారు. నువ్వు బిల్లా కాదని నాకు తెలుసురా. బిల్లా గురించి నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదురా. పెన్ డ్రైవ్ ఏది? బిల్లా ఎక్కడా? అంటే నువ్వే డెవిల్. నేను వస్తున్నాను, నీ ఒక్కడికే తెలుసు. రంజిత్, రంగతో పాటు ఎవరు? డెవిల్. ఎస్, నేనే డెవిల్. ఏసీపీని చంపింది నేనే. ఎందుకంటే నేనే డెవిల్ అని ఏసీపీకి తెలిసిపోయేలా ఉంది. నౌ టెల్ మీ, బిల్లా ఎక్కడ?
డోంట్ మూవ్. హే, నేను చెప్పేది విను. నువ్వు బిల్లా కాదు, రంగా నాకు తెలుసు. ఏసీపీ గారు చనిపోయిన రోజు నాకంతా చెప్పారు. నువ్వు ఏసీపీ గారికి ఇచ్చిన పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది. మరి అన్నీ తెలిసి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నీ ద్వారా డెవిల్ని తెలుసుకుని పట్టుకోవడానికి. డెవిల్ ఎవడో కాదు, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర డెవిల్. అవును, ధర్మేంద్ర ఏసీపీతో కలిసింది బిల్లాని పట్టుకోవడం కోసం కాదు, బిల్లా ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. ఏసీపీ గారిని చంపింది కూడా వాడే. ఈ విషయం నాకు తెలిసిందని వాడి గ్యాంగ్ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ధర్మేంద్రే డేవిల్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా నమ్ముతుంది? ఎదురు చేయాలి, లేకపోతే ఏసీపీ గారు చౌక అర్థం లేదు. ఈ గ్యాంగ్ని పట్టుకోవాలంటే ఆయన ఎప్పుడో పట్టుకోగలరు, కానీ రషీద్ దీన్ని ఆపడం ఆయన లక్ష్యం. రంగా, ఐల్ హ్యాండిల్ దిస్. నువ్వు సేఫ్గా వైజాగ్ వెళ్ళే ఏర్పాటు నేను చేస్తాను. వెళ్ళండి సార్. మరేం చేస్తావు? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. శంకర్ రంగా చెప్పరా. అరే అలా చేస్తే నీకు డేంజర్ రా. చెప్పింది చెయ్యి. రంగా, దిస్ ఇస్ టూ రిస్కీ. యువర్ లైఫ్ విల్ బీ ఇన్ డేంజర్. ఎంత రిస్క్ అయినా డెవిల్ని పట్టుకోవాలి, రషీద్ డీల్ ఆపాలి. ప్లీజ్ నేను చెప్పినట్టు చేయండి సార్. ఎస్, వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. ఏసీపీ కృష్ణమూర్తి బిల్లాని టెంపుల్ దగ్గర ఉన్న ఆంధ్ర రెస్టారెంట్లో దాచాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రియలీ? ఎస్ సార్. ఆదిత్య, ఈ మెసేజ్ ఇంకెవరికి చెప్పద్దు. వీ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. యూసి మీరొక్కరే అక్కడికి వెళ్ళండి. ఓకే సార్. రంజిత్, ఆ రంగాన్ని వదలొద్దు. టెంపుల్ దగ్గర ఆంధ్ర రెస్టారెంట్లో బిల్లాని దాచాడు. వాడిని చంపి బిల్లాని సుబాంగ్ హ్యాంగర్కి తీసుకురండి. క్విక్. ఆఫీసర్ ఆదిత్య వస్తాడు. షూట్ హిమ్ ఆల్సో. డూ ఇట్ క్విక్ అండ్ కమ్ ఫాస్ట్. ఓకే డెవిల్, గో ఫాస్ట్. బిల్లా, సరెండర్. రంజిత్, లీసా ఎక్కడ? బిల్లా, వీడు మమ్మల్ని చీట్ చేశాడు, నీలా యాక్ట్ చేశాడు.
లిసాని చంపేశాడు. వెల్కమ్ రషీద్ భాయ్. జిమే బిల్లా ఎక్కడా? రషీద్ భాయ్, మీకు బిల్లా డెలివరీ ఇస్తానన్న ఎక్స్ప్లోసివ్స్ రెడీగా ఉన్నాయి. ఫైనల్ అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అవి తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. దుకాన్ నేను బిల్లాతోనే మాట్లాడతాను, బిల్లాతోనే డీల్ చేస్తాను. ఇట్స్ ఓకే. బిల్లాతో ఈ డీల్ చేయించింది నేనే. ఐఎమ్ డెవిల్. నువ్వు డెవిల్ అయితే నేను శైతాన్. రంజిత్, ఏమైంది? డెవిల్ బిల్లా దొరికాడు. ఆ రంగా గాడిని చంపేశాం. అక్కడికే వస్తాం. शेर आ गया. మీ అన్నని ప్రియని చంపానని వెంజన్స్తో వచ్చావా? నన్ను చంపాలని నీలా ఫ్యామిలీకి ఒక్కళ్ళు అనుకున్నా సెపరేట్ స్టేటే తయారవుతుంది. Hasta la vista, baby. Take her away. బిల్లా ఎందుకు తెలీదు? నాకు నిన్ను చూస్తే భలే కిక్ వస్తుంది. హాయ్. రషీద్ భాయ్, నువ్వు అడిగిన అన్డిటెక్టబుల్ రష్యన్ ఎక్స్ప్లోజివ్స్ మొత్తం కార్గో ప్లేన్లో ఉన్నాయి. ఏ కంట్రీ కన్నా తీసుకెళ్ళు, ఏమన్నా చేసుకో. ఆల్ అరేంజ్మెంట్స్ డన్. जो चाहिए वो ले लो शेर. మనీ మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. Yeah.
खत्म। शेर, फिर मिलेंगे। खुदा हाफिज। खुदा हाफिज। బిల్లాతో మాత్రమే డీల్ చేస్తా, యాద్ రఖ్. ఎన్ని రోజులు నేను వెయిట్ చేసింది ఈ డీల్ కోసమే. బిల్లా, థ్యాంక్ యూ. నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. నువ్వు మిస్ అయ్యావు. నీ వల్ల నేను దొరికిపోతానేమోనని భయపడ్డాను. గుడ్, యూ కేమ్ బ్యాక్. గుడ్ ఫర్ మీ, బ్యాడ్ ఫర్ యూ. ఈ డీల్ పూర్తయ్యే వరకేరా నీ అవసరం. ఆ ఏసీపీని చంపమంటే యూ డిడెంట్ కేర్. ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఈ కిల్లర్ ఫిష్ని ఫినిష్ చెయ్యాలని. ఏమనుకుంటున్నావురా నువ్వు? నా ముసుగు విరా నువ్వు. యో మై మాస్క్. నిన్ను తయారు చేసింది నేనే. నన్నే డామినేట్ చేస్తావరా? ఇక్కడ నుండి నీ ప్లేస్ రంజిత్. బై ద వే, బెల్లాని చంపబోయేది డెవిల్ కాదు, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర. డెవిల్, బిల్లా ప్లేస్ నాకు ఇచ్చావు. బిల్లాని చంపే ఛాన్స్ కూడా నాకివ్వు. ఓకే, ఫినిష్ హిమ్. సో
ఇప్పుడు నేను షూట్ చేసింది బిల్లా కాదు, రంగా ఫ్రమ్ విశాఖపట్నం. ఏడి అర్థమైందా? Come on, shoot him! He's going to kill me! Arrest him, he's devil. Shut up! I'm not devil. I'm Interpol officer Dharmendra. He is Billa. I order you to shoot him! ధర్మేంద్ర, నువ్వే డెవిల్ అని మాకు తెలుసు. కెనాట్ ఎస్కేప్. సరెండర్. ఇదంతా రంగా ప్లాన్. బిల్లాగా వచ్చి మిమ్మల్ని ఫూల్ చేశాడు. చనిపోయిన బిల్లా డెడ్ బాడీ కూడా రంగాకి హెల్ప్ అయింది. రషీద్ ని పట్టించి ఏసీపీ గారి కోరిక తీర్చాడు. వి హావ్ ఆల్ ది ఎవిడెన్స్. అంతా రికార్డ్ అయింది. Put your guns down! Otherwise I will kill him! Fire! థ్యాంక్స్ రంగా. Come on, come on boys. Round them up. బిల్లా వచ్చాడు అనుకున్నావు కదా, మరి ఎంతో రిస్క్ చేస్తే తప్ప నువ్వు నాకు దొరకలేదు. పెద్ద షాక్ ఇచ్చావు తెలుసా? ఇదిగో సామాన్లు సర్దేసుకో, వైజాగ్ వెళ్ళిపోదాం. మరి బట్టలు ఎక్కడ కొనిస్తావా? కొంటమా? నా టాలెంట్ నీకు తెలీదు, సర్దేయడమే. రే, బళ్ళలోకి వెళ్ళకే మనం ఇలా తయారేమరా. ఒక మంచి అనాథ ఆశ్రమం, ఒక మంచి స్కూలు కట్టేద్దాం. ఫీజులు రే ఫ్రీ. కోట్ అవుద్ది. పర్లేదు. స్కూల్తో సరిపోతుందా? మరి కాలేజ్? ఓకే, అది కట్టేద్దాం. ఫీజులు రే అది ఫ్రీ. 2 కోట్ల ఇద్దరా? పర్లేదు. ఎలా? గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చింది కాకుండా బిల్లా బ్రదర్ దగ్గర 4 సూట్ కేసులు నొక్కేసానుగా. సరే, ఈ డబ్బులన్నీ అయిపోతాయి, తర్వాత ఎలా? I will be back.